ఈ సదస్సు అధ్యక్షులు ఆచార్య డిఎస్ఎన్ మూర్తి గారు నాటకరంగ చరిత్రని ఆయన అద్భుతంగా చెప్తారు. ఆయన చెప్తుంటే వినాలనిపిస్తుంటుంది. అధ్యక్షులుగా ఈ సదస్సును ప్రారంభించేటప్పుడే ఆయన రెండు గొప్ప విశేషాలు చెప్పారు. ఒకటి 1921 నుంచి 30 వరకు జన్మించిన వారి శత సంవత్సరం ఇప్పుడు జరుగుతూ ఉంది. వాళ్ళల్లో ఆణిముత్యాలు వంటి వాళ్ళు, తెనాల్లో జన్మించిన వాళ్ళు, వాళ్ళ శత జయంతిని ఇక్కడ జరుపుకుంటూ ఆ సందర్భంగా సదస్సు చేయటం ఒక విషయం. రెండవది, తెనాలి రకరకాల నదులన్నీ సముద్రం వైపుగా ప్రవహించినట్టు ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న కళాకారులందరూ తెనాలి వైపు చూస్తుంటారు. ఎవరికి వాళ్ళ మా ఊరు చాలా గొప్పది, మా ఊరిలో సూర్యుడు బ్రహ్మాండంగా ఉంటాడు, చంద్రుడికి బ్రహ్మాండంగా కనపడతాడు, పైరుగాలు వస్తుందని ఎవరికి వాళ్ళం మా ఊరు గురించి కాలు రగరేసుకుంటాం. ఇక్కడ తెనాలి మేము చెప్తే వినాలి అనే గోల్ చేసేవాళ్ళందరూ కూడా ఉండేవాళ్ళు. ఎందుకంటే ఇక్కడ తెనాలికి స్థానం ఏర్పడింది. తెలుగు సాహిత్యంలో, తెలుగు నాటక రంగంలో, తెలుగు కళల్లో అన్నింటిలో అటువంటి ఒక విశిష్టమైన స్థానం ఏర్పడింది. దాన్ని కూడా ప్రస్తావించి ఈ సదస్సును ప్రారంభించడంతో అధ్యక్షుల వారు దీని దిశ ఎట్లా ఉంటుందో చెప్పకనే చెప్పారు. అందుకు వారికి ముందు ధన్యవాదాలు. తర్వాత వేదిక మీద ఉన్న బుర్రా జయలక్ష్మి గారు, శ్రీమతి కనిమల సాంబశివరావు గారు, రెంటాల జయదేవ్ గారు, వెలుపుల బుచ్చిబాబు గారు, ఈ సదస్సుని ఇంత ప్రత్యేకంగా ఇంత గొప్పగా నిర్వహిస్తున్న మిత్రులు బుర్రా సాయి మాధవ్ గారు, వీరందరికీ నమస్కృతులు తెలియజేసుకుంటూ, తెనాలి గురించి, తెనాలి వైభవం అన్న ఒక రూపకాన్ని ఇక్కడ ప్రదర్శించే క్రమంలో తెనాలి చరిత్రను తిరిగేస్తూ ఉంటే ఆ రూపకం ఇక్కడ ఒక 2 గంటల పాటు మేము ప్రదర్శించినప్పుడు తెనాలి చరిత్రను తడిమి చూస్తుంటే ప్రతి పేజీ ఒక ఆణిముత్యంలో కనపడింది. ప్రతి ఒక్క కళాకారుడు చాలా గొప్పగా కనిపించాడు. వాళ్ళందరినీ ఈ వేదిక మీద ఆవిష్కరించడానికి మేము చేసిన ప్రయత్నం ఎంతవరకు సఫలీకృతమైందో నాకు తెలియదు, కానీ మాకు ఒక ఆత్మతృప్తిని, ఆనందాన్ని కలుగజేసింది దాంట్లో ఏ సందేహం లేదు. అందుకే తెనాలి రావాలంటే కొద్దిమంది మిత్రులు, నాకు ఆత్మీయులు కొద్దిమందికి జరిగిపోయినా ఇక్కడికి రావాలనగానే ఒక ఆనందం, ఒక ఉత్సాహం వస్తుంది. అందున ఇవాళ ఇప్పుడే అధ్యక్షుల వారు అన్నట్టు నేను మాట్లాడాల్సింది కనిగండి నాసరయ్య గారి మీద. మా కారుమూరి సీతారావు గారికి కోపం వచ్చి ఆయన మొత్తం అంతా చెప్పేసేసారు. నాసరయ్య గారితో ఆయనకున్న వ్యక్తిగత పరిచయం, నాటకరంగ పరిచయం, మంచి జ్ఞాపకాలు, నిజానికి ఆయనే మాట్లాడాలి నాసరయ్య గారి మీద. అయితే నాకు మిత్రులు చాలామంది ఈ సమాచార సేకరణలో ఉపయోగపడ్డారు. కృష్ణరావు గారు, ఇతర మిత్రులు, దేవిశెట్టి కృష్ణరావు గారు, నాసరయ్య గారు, మేనల్లుడు, వీళ్ళందరినీ ఈ సమాచారం కోసం ఏమండి ఇదేమిటి ఏమిటి చేశాడు ఈయన అని తెలుసుకుంటున్నప్పుడు ఈ సదస్సులో మాట్లాడదగిన ఒక విషయం నాకు అనిపించింది. చిన్నతనంలోనే కాస్త నాయకత్వ లక్షణాలు ఉన్న వాళ్ళందరూ, నాబోటోళ్ళు కూడా, చుట్టూ ఉన్న వాళ్ళ మీద కొద్ది డామినేటింగ్ నేచర్, వాళ్ళందరి మీద ఏదో ఒకటి చెప్పి మీరు ఇది చేయండి, నేను నాయకత్వం వహిస్తానని చెప్పడం జరుగుతుంది, బాధ్యత తీసుకోవడం జరుగుతుంది నాయకత్వంతో పాటు. అట్లే నాసరయ్య గారు పుట్టింది రేపు నవంబర్ 9కి ఆయన 100 ఏళ్ళు అవుతాయి. 1924లో జన్మించాడు. ఆయన ఇక్కడే తెనాల్లో రైతువారి కుటుంబంలో పుట్టాడు. రైతుగా జీవనం సాగించాడు. కొద్దిగా ఆశ్చర్యకరమైన శారీరక దార్ఢ్యం ఉన్నట్టుగా సమాచారం. పొలం పనులు చేయటంలో కాస్త నిష్ణాతుడే. అయితే బహుశా ఈయనలో నాయకత్వం వహించడం అనే ఒక లక్షణం, బాధ్యత తీసుకోవటం అనే ఒక అలవాటు ఉండాలి. అందుకే స్ఫూర్తి పొందటం, కొద్దిపాటి జ్ఞానం రాగానే మాస్టర్ ఇందాక డిఎస్ఎన్ గారు అన్నట్టుగా ఒక ఉధృతి నడుస్తున్నటువంటి సంవత్సరాలు, దశకాల్లో పుట్టిన వాళ్ళందరూ వీళ్ళంతా. ప్రత్యేకించి నోబెల్ ప్రైజెస్ ఆ 1920-30లో పుట్టిన వాళ్ళకే వచ్చాయి. అందున ఇప్పుడు జరుగుతున్న ఇజ్రాయెల్ యూదులు వందల నోబెల్ ప్రైజులు వస్తే అందులో సుమారు 80% యూదులకే వచ్చాయి. నడుస్తున్న సమాజాన్ని పరిశీలిస్తున్న వాళ్ళు, సమాచారం తెలుసుకోగలిగిన వాళ్ళు ఖచ్చితంగా దాని పట్ల స్పందిస్తారు అని అనడానికి నాసరయ్య గారి జీవితం కూడా ఉదాహరణ. ఈయన చదువు, ఈయన విశ్వవిద్యాలయాలు, కళాశాలలు కాదు, సమాచార లభ్యత. తెనాల్లో సమాచారం వస్తుంది. ఇక్కడే కదా ఒక
రక్తక్షేత్రంలో అమరవీరుల స్తూపాలు ఉన్నాయి. స్వాతంత్రోద్యమం జరిగింది. 1942 ప్రాంతాల్లో క్విట్ ఇండియా వచ్చేటప్పటికే నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్ఫూర్తి నాసరే గారికి ఎంత కలిగిందంటే ఆయన చేతి మీద పచ్చబొట్టు ఉండేదట. దాన్ని ఆయన బతికినంతకాలం జాగ్రత్తగా చూసుకున్నాడు. ఆయన మొట్టమొదటి ప్రారంభించింది కూడా నేతాజీ నాట్య మండలి. తల్లిగారి దగ్గర ఈ హార్మోనియం, ఈ పాడటం ఇవన్నీ నేర్చుకున్న మనిషి అవడంతో బుర్రకథలు, ఆనాటికి బుర్రకథలు ఉర్రూతలోగిస్తున్నాయి. సమాజంలో ఏదైనా ఒక సందేశాన్ని, ఒక విషయాన్ని తీసుకుపోవాలనంటే అందుబాటులో ఉన్న కళారూపం బుర్రకథ. భావోద్వేగాలను అద్భుతంగా ప్రదర్శించగలగటం, ఉద్వేగాన్ని కలిగించటం, కరుణరసాత్మకంగా చెప్పగలగటం, ఇవన్నీ ఒకడే వాళ్ళ గొంతులో నుంచి పలికించడం, పక్కనుండే వంతలతో సహాయం తీసుకుని ఇట్లాంటి ఒక కళకు అలవాటు పడినటువంటి నాసరే గారు బుర్రకథ, నేతాజీ బుర్రకథ చెప్పాడు ఆయన. అంటే అప్పటి యువకులందరిలో ఉండేటువంటి ఒక ఉద్రేకం, వీడిని ఎవడో కొట్టి పంపించేయాలి, వీడు ఇక్కడ ఉండటానికి వీల్లేదు, ఇట్లాంటివన్నీ ఉన్న మనస్తత్వాలు. కాబట్టి నేను ఇందాక ప్రస్తావించానే, చిన్నతనం నుంచి నాయకత్వం, బాధ్యత వహించడం అనేటువంటి ఒక లక్షణం. సమాజానికి నేను ఏదో చెప్పాలి, నాకు ఇది తెలుసు, లేదా వీళ్ళు ఇది పట్టించుకోవట్లేదు, దీన్ని మన గొంతుకులో చెప్పాలి, మన రాతలో చెప్పాలి, మనం ఏదైనా ప్రదర్శించి చెప్పాలి అనేటువంటి ప్రయత్నమే నాసరే గారిని కళాకారుడిగా మార్చింది. తర్వాత నాటకం అర్థమైన తర్వాత ముందు ఓ చిన్న బృందాన్ని ఏర్పాటు చేసుకోవటం, దీంతో తాను చెప్పగలిగింది చెప్తున్నాడు, ఎదుటి వాళ్ళ నుంచి స్పందన వస్తూ ఉంది, చూస్తున్న ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తుందని తెలియంగానే నాటకం పట్టుబడింది. నాటకం వైపు వచ్చాడు ఆయన. ఏ పని చేసినా నిబద్ధతతో చేసే వాళ్ళకి ఖచ్చితంగా విజయం లభించి తీరుతుంది అని అనటానికి నాసరే గారిని పలకరించే వాళ్ళంతా పని చేయండి బాబు, పని చేయండి అనే ఒక డైలాగ్తో పలకరించే వాళ్ళని నమోదై ఉంది. గమ్మత్తు, ఒక సిన్సియారిటీ. ఆయన నిజంగానే పనిచేసినట్టున్నాడు. నాటకం మీద పనిచేశాడు, నాటకం తయారు చేయటం మీద పనిచేశాడు, కళాకారుని కలుపుకోవడం. ఇంకో మాట కూడా, ఎక్కువ మంది కళాకారులు ఆయన థియేటర్ నుంచి ఎక్కువ మంది కళాకారులు పరిచయాలు, మొట్టమొదట ఆరంగేట్రం చేయడం రావడం. నాసరే గారు అయితే శుభ్రంగా వీళ్ళని అకామిడేట్ చేస్తాడనే ఒపీనియన్. అలాగా నాసరే గారు నాటక రంగంలో స్థిరపడ్డాడు. ఈ స్థిరపడటం ఎంత బాగా స్థిరపడ్డా అంటే, ఇప్పుడే డాక్టర్ కందిమల్ సాంబశివరావు చెప్పారు, వల్లూరు వెంకటరామ గారు నాటకం నుంచి వచ్చిన ఆదాయాన్ని ఇంట్లో కీడు, వ్యవసాయం నుంచి వచ్చిన ఆదాయాన్ని తీసుకొచ్చి నాటకం మీద పెట్టడం. పాపం నాసరే గారికి తెలివితేటలు, అందుకే 2 ఎకరాలు కూడా పోయింది. అది నాసరే గారు. అయితే ఇప్పుడే మిత్రుడు బుచ్చిబాబు ఆయన ఉపన్యాసంలో ఆఖరిగా చెప్పిన మాట మన హృదయాలను కదిలించి ఉంటుంది. ఎలా మరణించాడు కొడాలి గోపాల్? ఆయన ఏమైపోయినాడు? ఎందుకు అట్లా అయినాడు? ఆ మరణం సంపాదించి వెనక వేసుకున్న కళాకారుల కంటే వాళ్ళ తల్లిదండ్రులు, తాతలు ఇచ్చిన ఆస్తులను కూడా కరిగించేసిన కళాకారుల సంఖ్య చాలా చాలా ఎక్కువ ఆంధ్ర నాటక రంగంలో. రోజువారీ జీవితానికి కష్టపడిన వాళ్ళు ఎక్కువ. పట్టణ రంగస్థల కళాకారుల సంఘం నాకైతే పెద్దగా తెలియదు కానండి, ఇంకెక్కడన్నా ఉందేమో లేదో తెలీదు. తెనాల్లో పట్టణ రంగస్థల కళాకారుల సంఘం చూడంగానే ఎంత ఆనందం అనిపిస్తుందంటే, ఈ నాసరే గారు కూడా మరణించిన వారి శరీరాలని దహనం చేయటం, ఆ దహన కార్యక్రమాలు చేయటం, ఇందాక నేను అన్నట్టుగా నాయకత్వం వహించడం, బాధ్యత వహించటం, ఇలా రంగస్థలం మీద వ్యక్తిగాను నటుడుగాను తనను తాను ఆవిష్కరించుకోవటంలో, తను ఏం కోల్పోయినా పర్వాలేదు, వ్యక్తిగా తను నిలబడి ఉండాలి సమాజంలో, సమాజానికి ఏదో చెప్పాలి తనకు తెలిసిన కళారూపం ద్వారా. నటుడుగా తన జనతా ఆర్ట్ థియేటర్స్ నడుస్తూనే ఉండాలి. ఇటువంటి ఒక సంకల్పం తీసుకుని నాసరే గారు పనిచేసినట్టుగా తెలుస్తూ ఉంది. నిజమని నమ్మించేది నాటకం. ఈ మాటలు అద్భుతంగా మొదలు నాగభూషణ శర్మ గారు నాటక శిల్పం పుస్తకంలో రాసినారు. అలా నమ్మించేట్టు చేయడం నటన. నిజమని నమ్మించేసి అది జరిగేటట్టు చేయడం
దాన్ని సఫలీకృతం చేయడం కూడా నాసరయ్య గారు చేశారు. ఈయన దగ్గర ఒక కోడి పుంజుని పెంచారట. ఈ కోడి పుంజు ఆయనతో పాటు ఉంటుంది. ఇదా ప్రపంచం నాటకం కోసం అనుకుంటాను బహుశా. లైట్లు వేసేంత వరకు ఆయన దగ్గరే ఉంటుందంట. అది స్టేజ్ మీద అలా లైట్లు పడగానే కుక్కరొక్కో అని అరుస్తుందంట. అంటే ఈయన కోడి పుంజుతో కూడా నటింపు చేయడం అలవాటు చేసుకున్నాడో ఏమిటో అర్థం కాదు, కానీ నిజమని నమ్మించడం, ఇదంతా గ్రామీణ వాతావరణం అని నమ్మించడం కోసం పూర్తిగా నటనలో ఒక స్థాయిని అందుకున్న స్థితి తిరిగి అక్కడికే వస్తుంది. నాటకాన్ని శ్వాసగా తీసుకుని జీవితంగా భావించటం. మాస్టర్ చెప్పినట్టు యువకత్వం, అప్పటి యువకత్వం సమాజంతో, ఆ చుట్టూ ఉన్న పరిస్థితులతోటి, సమాజంతో వాళ్ళు ఐడెంటిఫై చేసుకుని ఆ చుట్టూ ఉన్న పరిస్థితులతోటి యుద్ధం చేసే ఉద్దేశంతో చేసిన ప్రయత్నాలే ఈ కళారంగ ప్రయత్నాలన్నీ కూడాను. వల్లూరి వెంకటరామయ్య చౌదరి గారు వాణిజ్యపరంగా కూడా నాటకాన్ని తీసుకెళ్ళడానికి, కొడాలి గోపాలరావు గారు అడిగిన వాళ్ళకల్లా ఒక చక్కటి నాటకం రాసివ్వడంలోనూ, నాసరయ్య గారు ఈ జనతా ఆర్ట్ థియేటర్స్ నడపటంలోనూ ఇదే ఆ దశకాల్లో కనపడుతుంది. ఆ ప్రత్యేకించి స్వాతంత్రం లభించబోయే కొద్ది రోజుల ముందు, స్వాతంత్రం లభించిన తరువాత ఆర్థిక శాస్త్రంలో అయితే దారిద్ర్య దశకాలు ఉంటాయి. అటువంటి స్థితి సమాజంలో ఉన్నప్పుడు పెను కేకలుగా సమాజం అందరి తరపున, ప్రజలందరి తరపున పెద్ద ఆర్తనాదంలా, తిరగబడ్డ గొంతుల్లా వేదికల మీద ప్రతిధ్వనించిందంతా కూడా కళాకారుల మనస్సుల్లో ఉన్నటువంటి ఒక సంఘర్షణ. ఆ సంఘర్షణకు ప్రత్యేకమైనటువంటి ఇటువంటి నటులందరినీ, రచయితలందరినీ, వారి శత జయంతిని గుర్తు చేసుకుంటూ ఇలా ఒక అర్థవంతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మిత్రులందరికీ నమస్సులు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినారు.